ఓకే అండి, అందరికీ నమస్కారం. టుడే డైలీ కరెంట్ అఫైర్స్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో టోటల్ ఎన్ఎఫ్ సార్. ఎగ్జామ్లో ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా ఒక విజేతగా ఉండాలి. ఈ నోటిఫికేషన్లో పక్కా ఒక జాబ్ తీసుకొని వెళ్ళిపోవాలి. గతంలో వివిధ పోటీ పరీక్షలు రాసి విఫలం కావచ్చు. ఈసారి నువ్వు విఫలం కాలేవు. ఈసారి ఒక విజేతగా నిలబడగలగాలి. గతంలో ఎక్కడ పోగొట్టుకున్నావు, ఎక్కడ దూరమైనావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు, ఏం జరుగుతుంది, ఈసారి 100% నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. నువ్వు ఒక విజేతగా ఉండాలి. గ్యారంటీ 100కు 100% నీదంటే ఒక జాబ్ ఉండాలి. అందుకే ఒక ప్లాన్ ప్రకారంగా ప్రిపేర్ కాండి. ఒక క్వాలిటీ యొక్క సబ్జెక్ట్ని ఎంచుకోండి. టోటల్ అయిన సార్ ఏ మ్యాగజైన్ ఏ బుక్స్ నీకు అవసరం లేదు. ఈ క్లాసెస్ ఇక్కడ మీరు డైలీ పార్ట్స్ అంటే ఫాలో కండి. మీరు ఏ ఎగ్జామ్ రాసినా టోటల్ అయిన సార్ ఈ యొక్క ఏరియా నుంచి తప్పకుండా మనకి అడిగే యొక్క అవకాశం ఉంది. విద్యార్థులకు ఎంతవరకు అడుగుతాడు, ఎంతవరకు మనం ఇవ్వాలి, ఏ విధంగా అడగబోతాడు, ఏ టైపులో వెళ్తాడు, మనం ఏ విధంగా అక్కడ మిమ్మల్ని ఒక విజేతలుగా చూడాలన్నదే ప్రధానమైన ఆలోచన. మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది. జీకే అండ్ కరెంట్ అంటే కరెంట్ అఫైర్స్ అండ్ స్టాండర్డ్ జీకే టోటల్ ఫుల్ కోర్స్ ఉంది. మీరు ఏ ఎగ్జామ్ రాసినా మీకు ఎనప్ అయ్యే విధంగా ఉన్న సార్. అక్కడ నుండి B2 బైడివో సార్. మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా మన యాప్ గురించి తెలియపరచండి సార్. ఓకే సార్. ఏంటి సార్ అంటే ప్రధానంగా వచ్చేసి ఇక్కడ మనకి ఒక 2024 సంవత్సరానికి సంబంధించిన 180 దేశాల యొక్క ప్రపంచ అవినీతి సూచికను ఒక జర్మనీ దేశానికి సంబంధించిన ఒక ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ కరప్షన్ అనే సంస్థ 2025 ఫిబ్రవరి 11 నాడు ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది సార్. 180 దేశాలు తీసుకుంటే 0 నుండి 100వ ర్యాంకింగ్ వరకు ఇవ్వడం జరిగింది సార్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ప్రధానంగా ఈ ప్రపంచంలో నో కరప్షన్ సార్, అత్యల్ప కరప్షన్ 0 పాయింట్ మాత్రమే. ఈ ప్రపంచంలో తక్కువ కరప్షన్ కలిగిన యొక్క కంట్రీస్ అంటే డెన్మార్క్ ఫస్ట్ సార్, ఫిన్లాండ్ సెకండ్ అండి, సింగపూర్ థర్డ్ అండి, న్యూజిలాండ్ ఫోర్త్ అండి, లక్సెంబర్గ్ ఫిఫ్త్ అండి, నార్వే ఆల్సో 5th ప్లేస్లో ఉంది, స్విట్జర్లాండ్ కూడా ఒకే ర్యాంకింగ్లో ఉంది. 3 దేశాలు కూడా రేపు ఎగ్జాంపుల్ అంటాడు సార్. 2024 సంబంధించిన వరల్డ్ కరప్షన్ యొక్క లిస్టును 2025 ఫిబ్రవరి 11 నాడు ప్రకటించారు. ఈ సూచికలో 1 నుండి 4వ స్థానం వరకు అంటే తక్కువ అవినీతి కలిగిన దేశాల యొక్క జాబితాను ఇక్కడ గుర్తించమని చెప్పి అడిగింది. ఏం తీసుకోవాలి? ఫస్ట్ ఏం సార్ ఇక్కడ డెన్మార్క్, సెకండ్ ఏంటండి ఫిన్లాండ్, పిసి, డే అంటే డెన్మార్క్, ఫి అంటే ఫిన్లాండ్ అంటున్నాం. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫస్ట్ ఉంటుంది ఫిన్లాండ్ అంటున్నాం. వరల్డ్ శాంతి సూచికలో ఫస్ట్ ఉంది. 1000 సరస్సుల కలిగిన దేశం కూడా ఫిన్లాండ్ కంట్రీ సార్. ఇది డెన్మార్క్ అంటున్నాం. ప్రపంచంలో పర్యావరణం అభివృద్ధి సూచికలో ఫస్ట్ ఉన్న కంట్రీ కూడా డెన్మార్క్ అండి. సింగపూర్ అంటున్నాం. ఈ మధ్యనే 2025 జనవరి 17 నుండి 5 రోజుల పాటు ఈ దేశ యొక్క అధ్యక్షుడు భారత్ను కూడా సందర్శించడం జరిగింది సార్. న్యూజిలాండ్ 4th ప్లేస్ అండి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మహిళలకి ఓటుకు కల్పించిన తొలి కంట్రీ న్యూజిలాండ్ అండి. 1893 ఇయర్. ఇదే ఇయర్లో న్యూజిలాండ్ మహిళలకి తొలిసారిగా
అంటే ఓటు హక్కు కల్పించింది. ఇదే ఇయర్లో గాంధీజీ సౌత్ ఆఫ్రికా పర్యటన, ఇదే ఇయర్లో వివేకానంద చికాగో నగరంలో అంతర్జాతీయ మతాల మీటింగ్కి ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. న్యూజిలాండ్ ఏ సూచికలో చివరి అంటే 4వ చివరిది ఉంది. తక్కువ అవినీతి కలిగిన దేశాల యొక్క జాబితాలో న్యూజిలాండ్ అక్కడ సార్. ఓకే, అంటే ఏందండి, ఇండియాలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? 18. ఎన్ని పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి? 9. దేంట్లో తాడున్నాం? ఎయిడ్స్లో ఏ ఇయర్ ఇది? 1893. తక్కువ. ఓకే, తక్కువ కరప్షన్ ఎక్కడ? డెన్మార్కు. రెండో తక్కువ ఎక్కడ? ఫిన్లాండ్. మూడో తక్కువ ఎక్కడ? సింగపూరు. నాలుగో తక్కువ ఎక్కడ? న్యూజిలాండ్. ఐదోది ఎక్కడ? లక్సెంబర్గ్. ఓకే, ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది? పాపులేషన్. దేంట్లో సెకండ్ ఉంది? షుగర్ ఉత్పత్తిలో. దేంట్లో థర్డ్ ఉంది? ఎయిడ్స్లో. దేంట్లో ఫోర్త్ ఉంది? బ్లాక్ మనీ. దేంట్లో ఫిఫ్త్ ఉంది? లార్జెస్ట్ ఎకానమీలో. ఏ ఆర్టికల్ ఇది? 123 ఆర్టికల్. ఏం చెప్తుంది? ఆర్డినెన్స్ను జారీ చేసే ఆర్టికల్ సార్ ఇక్కడ. ఓకే, కరప్షన్ సార్ ఇక్కడ మరి ప్రధానంగా ప్రపంచంలో ఇక్కడ. ఓకే, అంటే సార్ ఇక్కడ కరప్షన్ మరి తక్కువ ఎక్కువ హైయెస్ట్ కరప్షన్ ఉన్న యొక్క దేశాలండి ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఇక్కడ 180 దేశాల యొక్క జాబితాను తీసుకున్నారు. ప్రపంచంలో 180 దేశాల యొక్క అవినీతి సూచికలో హైయెస్ట్ కరప్షన్ అంటే సౌత్ సుడాన్. ఇది యుఎన్ఓలో 193 కంట్రీగా మెంబర్షిప్ తీసుకుంది. 179. సోమాలియా 178. వెనిజులా 177. సిరియా అండి ఇక్కడ. సిరియా దేశం సార్. మరి ఇండియా కరప్షన్లో ఎన్నో స్థానం సార్? వరల్డ్ కరప్షన్లో ఇండియా 96వ స్థానం ఉంది. పాకిస్తాన్ ఎన్నో స్థానం సార్ ఇక్కడ? 135 పాకిస్తాన్. ఓకే, మరి సార్ ఇక్కడ చైనా ఎన్నో స్థానం సార్? 76వ స్థానం. హీలీ తోకచుక్క ఎన్నేళ్లకు ఒక్కసారి కనిపిస్తుంది? 76 ఏండ్లు. ఒక 76 ఆర్టికల్ ఏం చెప్తుంది? ఇండియా అటార్నీ జనరల్కి సంబంధించింది. చైనా ప్రపంచ అవినీతిలో ఎన్నో స్థానం ఉంది? 76. ఇండియాలో గతంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి? 7. ఇప్పుడేమి ఉన్నాయి? 6. వాలీబాల్లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? 6. కబడ్డీలో ఎంతమంది ఉంటారు? 7. ఒకేసారి ఇక్కడ ఇండియా వరల్డ్లో కరప్షన్లో ఎన్నో స్థానం ఉండే? 96. కరప్షన్ పెరిగిపోయింది. గతంలో మన ఇండియా 80వ స్థానం ఉండే, గతంలో 85 ఉండే, ఇప్పుడు 96కు వచ్చిన యొక్క పర్సెస్ సార్ ఇది. ఓకే, మరి ఎన్ని దేశాలను ఇక్కడ లిస్ట్ తీసుకున్నారు? 180. ఓకే, 80 ఆర్టికల్ ఏం చెప్తుంది? 12 మంది మేధావుల్ని రాష్ట్రపతి రాజ్యసభకు నియమిస్తాడు. ఈ ఆర్టికల్ ప్రకారం ఇక్కడే ఉంది 18. ఇండియాలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? 18. ఇండియాలో ఎన్ని పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి? ఓకే, 9. ఓకే, ఇన్ని 18 అంటున్నాం. ఎన్నో లోక్సభ ఇది? 18వ లోక్సభ. ఓకే సార్, ఆర్గాను పరమాణు సంఖ్య ఎంత? 18. ఎగ్జామినరు ఏ టైపులో ఏ విధంగా అడిగినా కూడా ఈజీగా ఇక్కడి నుంచి మీరు క్యాచ్ చేయాలి సార్. ఓకే, మరొక అంశం అండి. ఒక 2025 సంవత్సరానికి ఫ్రెంచ్ టెన్నిస్ ఆటగాడు కైరిన్ జాక్వెట్. ఈ కైరిన్ జాక్వెట్ అండి చెన్నై ఓపెన్. ఒక చెన్నై అంటే ఈయన టెన్నిస్ టైటిల్ యొక్క విన్నర్ అండి కైరిన్ జాక్వెట్. మరి ఈ టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి ప్లేయర్ అండి ఇక్కడ. ఈ టోర్నమెంట్ ఇది తమిళనాడులో ఇక్కడ నుంగంబాకంలో నిర్వహించారండి. మరి ఓడిపోయింది స్వీడన్ చెందిన యొక్క ఏలియాస్ ఎర్మ్ను ఓడించి ఈ టైటిల్ని ఇక్కడ సాధించడం జరిగింది సార్ ఇక్కడ. ఓకే, 2025 సంవత్సరానికి ఫిబ్రవరిలో చెన్నై టెన్నిస్ యొక్క పురుషుల సింగిల్స్ విజేత కైరిన్ జాక్వెట్ ఇక్కడ విన్నర్ అయితే, స్వీడన్ చెందిన యొక్క ఏలియాస్ ఎర్మ్ ఇక్కడ ఓటమి పాలు కావడం జరిగింది సార్. ఏలియాస్ ఎర్మ్ సార్ ఓడిపోయిన యొక్క సంఘటన
ఎగ్జామినర్ ఏ లెవెల్ అడిగినా ఈసారి పక్కా నీకు జాబ్ ఉండాలి, ఇక్కడ నుంచి బిట్టు లేనిది ఇక్కడ పేపర్ ఉండదు సార్, టోటల్ ఎనఫ్ సార్. ఏది ఎంతవరకు కావాలి, ఏది ఎంతవరకు నేర్చుకోవాలి, అది మనకు ఇంపార్టెంట్ సార్ ఇక్కడ. ఓకే, మరొకటి అంశం సార్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మరొక అంశం సార్ ఏంటంటే ప్రధానంగా సార్ ఇక్కడ ఎగ్జామినరు ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతం ఉండాలి. ప్రపంచం యొక్క ఓకే వేర్ ఈజ్ ద రెయిన్బో క్యాపిటల్, ప్రపంచం యొక్క సార్ మరే ప్రపంచం యొక్క వర్షాధారం యొక్క ప్రాంతం ఏంటి సార్? ప్రపంచంలో సార్ ఇక్కడ సంవత్సరానికి 322 రోజులు హవాయి దీవుల్లో, కవాయి అంటే ఇక్కడ ఇండోనేషియాలోని సార్ ఇక్కడ ఓకే ఇండోనేషియా దగ్గరలో హవాయి దీవుల్లో కవాయి కొండలలో వయోలిలి అనే ప్రాంతం సార్ ఇది. వయోలిలి అనే ప్రాంతంలో హైయెస్ట్ ఇక్కడ రెయిన్ఫాల్ అండి. హైయెస్ట్ రెయిన్ఫాల్ ప్రపంచంలో సెకండ్ హైయెస్ట్ రెయిన్ఫాల్ అంటే మేఘాలయలో మాసింగ్ డ్రామ్ అండి. థర్డ్ అంటే మేఘాలయలో చిరాపుంజ్ అండి. ఫోర్త్ అంటే భూమధ్య రేఖ మండలంలో క్యామరూన్ అనే పర్వత శిఖరం అండి. సంవత్సరానికి సార్ ఇక్కడ ప్రపంచంలో హైయెస్ట్ రెయిన్ఫాల్ ఎక్కడొస్తుందంటే హవాయి దీవుల్లో కవాయి కొండలలో వయోలిలి అనే ప్రాంతం సార్. ఇక్కడ సంవత్సరానికి 322 రోజులు ఇక్కడ వర్షం కూడా కురుస్తున్న ఓకే సార్ సంవత్సరానికి 322 రోజుల పాటు వర్షం వచ్చేది జావాలోని బోగోర్ అనే ప్రాంతం సార్. ఇక్కడ బోగోర్ అనే ప్రాంతం ఎక్కువ రోజుల పాటు వర్షంతో ఉన్న ప్రాంతం అంటే జావాలోని బోగోర్ వద్ద. ఓకే, కానీ ప్రపంచంలో హైయెస్ట్ రెయిన్ఫాల్ అత్యధికంగా వర్షపాతం ఎక్కడ వస్తుందంటే ఇక్కడ సార్ అంటే హవాయి దీవుల్లో కవాయి కొండలలో వయోలిలి అనే ప్రాంతంలో హైయెస్ట్ రెయిన్ఫాల్. కానీ ఎక్కువ రోజుల పాటు వర్షం వచ్చేది జావాలోని బోగోర్ వద్ద. కానీ ఎక్కువ హైయెస్ట్ రెయిన్ అంటే అంటే సార్ ఇక్కడ 1234 సెంటీమీటర్ల వర్షపాతం ఇక్కడే కురుస్తుంది సార్. ఓకే, ప్రపంచంలోని ఇంద్రధనుసు రాజధానిగా హవాయి ప్రాంతాన్ని పిలుస్తుంటారండి. రేపు కరెంటు జాగ్రత్త నుండి ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈజీగా మీరు క్యాచ్ చేయాలి సార్. ఓకే, మరి మరొక అంశం సార్ ఇక్కడ ఏందండి 2000 ఓకే నరేంద్ర మోడీ సార్ ఇక్కడ మరి 2025 మార్చి 31 నుండి 2028 మార్చి 31 వరకు సఫాయి కర్మచారి మిషన్ యొక్క కార్యక్రమాన్ని పొడిగించడం జరిగింది సార్. పారిశుద్ధ్య కార్మికుల యొక్క సంక్షేమం కోసం ప్రారంభించిన సఫాయి కర్మచారి యొక్క అంటే పథకాన్ని మరో కొన్నేళ్ల పాటు మోడీ ఇక్కడ ప్రారంభించారు. రేపు కరెంటు ఎకనమీ పరంగా అడుగుతాడు. ఈ మధ్యనే ఒకే ఏ కార్యక్రమాన్ని 2028 వరకు ప్రధానమంత్రి పొడిగించారు. ఓకే, ఈ మధ్యన వార్తలకు వస్తున్న సఫాయి కర్మచారి యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఈ లెవెల్లో మనకి అడిగే అవకాశం కూడా ఉంటుంది సార్. ఓకే, మరొక సంఘటన సార్ డోక్రీ సాహిత్యానికి కానీ ఓకే 2024 ఓకే చమన్ అరోరా ఈ యొక్క చమన్ అరోరా సార్ ఈయన ఈక్ ఓర్ అశ్వథం అనే నవలకి ఈ యొక్క ఓకే 2024 యొక్క సాహిత్య అకాడమీ ఒక డోగ్రీ భాషలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లాస్ట్ ఇయర్ అవార్డునే రేపు 2025 మార్చి 8న ఈయన కుటుంబ సభ్యులు స్వీకరించబోతున్నారు. ఏం పేరండి? చమన్ అరోరా సార్. ఈ యొక్క చమన్ అరోరా డోగ్రీ యొక్క లిటరేచర్ యొక్క రచయిత. 2024 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డునే 25
మార్చి 8 నాడు స్వీకరించబోతున్నారు. నవల హిక్ ఓర్ సార్ ఇక్కడ హిక్ ఓర్ అశ్వత్థామ హిక్ ఓర్ అశ్వత్థామ అనేక నవల సరిది. ఈ నవలకి ఈ యొక్క చమన్ అరోరాకి రావడం జరిగింది సార్. ఓకే, 1954లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును స్థాపించారు. భారత రాజ్యాంగం గుర్తించిన ఏ భాషలోనైనా సాహిత్య అభివృద్ధి కోసం కృషి చేస్తున్న రచయితలకు ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 21 నాడు అంతర్జాతీయ మాతృభాష రోజు సందర్భంగా ఇవ్వాలి. కానీ ఈ అవార్డు ఇక్కడ అంటే మరి మార్చిలో ఇస్తున్నారండి ఆలస్యంగా. ఓకే, మరి భారత రాజ్యాంగం గుర్తించిన భాషల్లో డోక్రీ కూడా ఒకటండి ఇక్కడ. ఓకే, అంటే గూగుల్లో గల్ఫ్ ఆఫ్ అమెరికా 2025 ఫిబ్రవరి 12 నాడు గూగుల్లో సరే ఇక్కడ మనటి వరకు గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనేక పిలుచుకునే వాళ్ళం. ఈరోజు గల్ఫ్ ఆఫ్ అమెరికా. ఓకే, అమెరికా ప్రభుత్వాల ఆదేశాల మేరకు అమెరికా తీర ప్రాంతమైన గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ ఇక్కడ ఓకే అమెరికాగా పేరు మార్చిన సంఘటన సార్. మరి మెక్సికోలో ఇంటర్నెట్ వినియోగదారులకి గల్ఫ్ ఆఫ్ మెక్సికోని టైప్ చేస్తే అదే పాత పేరుతో వస్తుంది. కానీ అమెరికాలో మాత్రం ఇక్కడ టైప్ చేస్తే గూగుల్లో గల్ఫ్ ఆఫ్ అమెరికాగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత రెండోసారి గల్ఫ్ ఆఫ్ మెక్సికోని త్వరలో గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేరు మార్చబోతున్నట్లు గుర్తించాడు. ఈ మధ్యన అమెరికా ప్యారిస్ ఒప్పందం నుండి వైదొలిగింది. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం నుండి వైదొలిగింది. WHO నుండి బయటికి వెళ్ళిపోయింది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుండి బయటికి అమెరికా వెళ్ళిపోయిన సంఘటన సార్. రీసెంట్లీ ట్రంప్ నాయకత్వంలో ఓకే ఎగ్జామినర్ రేపు అడుగుతాడు సార్ 2024 సంవత్సరం ప్రపంచ దేశాల అవినీతి సూచికను 2025లో ప్రకటించారు. ఓకే, ప్రపంచంలో 1 నుండి 4 వరకు తక్కువ అవినీతి కలిగిన దేశాలను ఇక్కడ గుర్తించమని చెప్పి అడుగుతాడు. లేదా దానితో పాటు ప్రధానంగా ప్రపంచ అవినీతి సూచికలో ఇండియా ప్లేస్ ఎంత, లేదా ప్రపంచ దేశాల అవినీతి సూచికను ఎవరు ప్రకటిస్తున్నారు, లేదా కైరిన్ జాక్వెట్కు ఏ టైటిల్ విజేత, ఇలా అడిగే అవకాశం కూడా ఉంటుంది సార్. ప్రపంచంలో వర్షాధారం రాయిదని చెప్పి ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? వయోలిలి అనే ప్రాంతం సార్ ఇక్కడ. ఓకే, మరొకటి సార్ దీనితో పాటు ప్రధానంగా ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని పొడిగించింది. ఓకే, ఈ టైపులో మనకు డైలీ కరెంట్ అఫైర్స్ నుంచి పోటీ పరీక్షలు రేపు అడిగే అవకాశం ఉంటుంది. మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అంశాల ద్వారా మేము ముందుకు వస్తుండా మిమ్మల్ని అందరూ విజేతలుగా ఉండాలి. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించబోతున్నారు అక్కడ. కాబట్టి టోటల్ ఎనపండి. థ్యాంక్ యూ.